ట్రంప్పై అమెరికా మరోసారి అక్కస్సును వెళ్ళగక్కింది. ట్రంప్ మోదీ ద్వైపాక్షిక భేటీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ అమెరికా మధ్య వైరం పెంచేలా ఈ ఘటన కనిపిస్తోంది. సైనిక కమాండ్ పేరును అమెరికా మార్చేసింది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్లో నుంచి ఇండోని తొలగించి యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్గా మార్పు చేసింది అమెరికా. సైనిక కమాండ్పై కొత్త మ్యాప్ విడుదల చేసింది అమెరికా. మ్యాప్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించింది. పిఓకే భారత్లో అంతర్భాగమేనని ఎన్నోసార్లు భారత్ అంతర్జాతీయ వేదికల మీద స్పష్టం చేసింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ఇన్ ఫేవర్ విత్ భారత్ అండ్ దే నో ద రియాలిటీ. కానీ ఇక్కడ అమెరికా కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ట్రంప్ భారత్తో యుద్ధాన్ని కోరుకుంటున్నాడని సోషల్ మీడియాలో ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొన్న హర్మూజ్ స్ట్రైట్ దగ్గర భారతీయులు ఉన్నటువంటి నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసిన తర్వాత కూడా భారత్ తగిన స్థాయిలో రియాక్ట్ అవ్వలేదనే అభిప్రాయాలు చాలామంది భారతీయుల్లో ఉన్నాయి. అఫ్కోర్స్ అమెరికా రాయబారికి కొన్ని నోటీసులు అయితే ఇచ్చింది భారత్. ఈ విషయంలో ఎక్స్ప్లెనేషన్ కోరింది, చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. కానీ భారతీయుల ప్రాణాలు పోగొట్టుకున్నా సరే అత్యంత దారుణంగా భారతీయులు ఉన్నారని తెలిసి ఆ నౌకల మీద దాడి చేసి మన భారతీయుల ప్రాణాలని అమెరికా తీసినా సరే ఈ విషయంలో మోదీ గట్టిగా స్పందించలేదు అని ఇప్పటికే చాలామంది భారతీయులు అంతర్జాతీయ నివేదికలు సైతం చెప్తున్నాయి. ఇదే సమయంలో ట్రంప్తో మోదీ భేటీ కూడా అంతర్జాతీయ స్థాయిలో చాలా చర్చనీయాంశంగా మారింది. మనం మర్చిపోకూడని మరొక విషయం, ప్రధాని మోదీ సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో ప్రధానిగా పనిచేసినందుకు ఇంకా చాలా గొప్పగా మీరు పనిచేయాలి మేము కోరుకుంటున్నాం అంటూ అమెరికా చేసినటువంటి ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్కి ఎప్పుడైతే భారతీయులు చనిపోయారో ఆ సమయంలోనే మోదీ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అది చూపించి ఇప్పటికే రాహుల్ గాంధీ అలాగే ప్రతిపక్షాలు కూడా ఇండియాలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఓ పక్క భారతీయులు ప్రాణాలు తీస్తుంటే మీరు మోదీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ట్రంప్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కూర్చుంటారా మోదీ అంటూ ప్రశ్నించారు. ఇంకో సందర్భంలో ఇప్పుడు G7 సమ్మిట్ సందర్భంగా మోదీ ట్రంప్ ఒకచోట కలవడం అనేది ద్వైపాక్షిక భేటీ అనేది చాలా కీలకంగా మారిన ఈ సమయంలో అంతర్జాతీయ సదస్సులో ఇప్పుడు పిఓకేని పాకిస్తాన్లో భాగంగా చూపిస్తూ అక్కడ ఒక మ్యాప్ని ఏర్పాటు చేయడం అమెరికా చేసినటువంటి ఒక పెద్ద పని, చాలా పెద్ద వివాదాస్పదమైనటువంటి విషయం ఇది. అమెరికా ఇప్పటి వరకు భారత్కి పిఓకే విషయంలో ఫేవర్గా ఉంది అని చాలామంది అనుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపైనే పిఓకేని భారత్ నుంచి కాకుండా పాకిస్తాన్లో భాగంగా చేసి చూపించడం ఇప్పుడు అమెరికా చేసినటువంటి ఒక దిక్కుమాలిన పని, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సమయంలో మోదీ ఎలా రియాక్ట్ అవుతారనేది చాలా కీలకం. ఇండియా ఈ విషయాన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది అనేది చాలా కీలకం. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఇండో పసిఫిక్ కమాండ్ అనేది ఇటు భారతదేశానికి అటు అమెరికాకి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. మోర్ ఆఫ్ అక్కడ అమెరికా సైన్యమే ఉంటుంది. అమెరికా సైన్యంలో అత్యంత పెద్ద ప్రాంతీయ కమాండ్లో అదొకటి. ఇండియన్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించినటువంటి ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలను ఇక్కడ సమన్వయం చేసుకుంటూ ఉంటుంటారు. అంటే అమెరికా సైన్యం అక్కడ ఉంటుంది. అది అమెరికా భూభాగమే, ఖచ్చితంగా హవాయిలో ఉంది. దీన్ని క్యాంప్ హెచ్ఎం స్మిత్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అమెరికా కార్యకలాపాలు ఉంటాయి. అలాగే అమెరికా భారత్ రెండు దేశాల మధ్యలో ఇది ఒక ఇన్ఫర్మేషన్ షేరింగ్కి కానీ లేదంటే సైనిక విన్యాసాల విషయంలో కానీ ఇలా అన్ని రకాలుగా చాలా కీలకమైనటువంటి ప్రాంతం. మోర్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నప్పటికీ కూడా భారత్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇటువైపుగానే కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో భారత్ సహకారంతో ఇన్నేళ్లుగా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి అమెరికా, భారత్ సహకారం మాత్రమే ఉంది, పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం మీద భారత్కి ఎలాంటి హక్కులు లేవు. కానీ ఎప్పటి నుంచో ద్వైపాక్షిక సంబంధాలతో అక్కడ కొన్ని ఎక్సర్సైజులు నిర్వహిస్తూ వస్తున్నారు భారత్ అండ్ అమెరికా. ఇన్ఫ్యాక్ట్ చైనా మీద కంట్రోల్ కోసం అమెరికాకి ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం అమెరికా సపోర్ట్ ఆ ప్రాంతం నుంచి భారత్కి కూడా చాలా ఇంపార్టెంట్. చైనా మీద అమెరికా కన్నేసి ఉంచడానికి అది చాలా బాగా ఉపయోగపడేటువంటి ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ కమాండ్గా కాకుండా ఇప్పుడు యుఎస్ పసిఫిక్ కమాండ్గా మార్చేశారు. అంటే భారత్ యొక్క భాగస్వామ్యాన్ని అఫీషియల్గా అక్కడ పక్కన పెట్టేశారు. ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడే చేశారు. ఎందుకు చేశారు అనేది చాలా కీలకం. అయితే
భారత్ని అన్ని రకాలుగా అవమానిస్తూనే వస్తుంది అమెరికా. మనందరికీ తెలిసిన విషయమే. ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి భారతీయులకు రావాల్సినటువంటి గ్రీన్ కార్డ్స్ని తగ్గించేశాడు, వీసాలు విషయంలో చాలా స్ట్రిక్ట్ చేశాడు. మరోవైపు భారతీయుల మీద అమెరికాలో ఎన్నో ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అక్కసును వెళ్ళగక్కుతూ ఇది మా దేశం, మీ దేశానికి వెళ్ళిపోండి అనే ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఐస్ అధికారులు కూడా, ఇమిగ్రేషన్ అధికారులు సైతం అమెరికాలో భారతీయుల్ని ఎక్కడ పడితే అక్కడ, సూపర్ మార్కెట్స్లోనో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆధారాలు చూపించండి, మీకు ఇక్కడ సిటిజన్షిప్ ఉందని కానీ, లేదంటే ప్రాపర్గా అన్ని అధికారాలు ఉన్నాయి, మీరు ఇక్కడ ఉండడానికి పర్మిషన్స్ ఉన్నాయని చూపించండి అంటూ చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నికి తోడు అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగిన సమయంలో కూడా ట్రంప్ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. భారత్ అంతర్గత విషయాల గురించి మాట్లాడాడు. భారత్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయని చెప్పి మాట్లాడాడు. అలాగే తానే యుద్ధాన్ని ఆపానని చెప్పి మాట్లాడారు. కానీ ఈ విషయాల్లో ఎక్కడా కూడా భారత్ అఫ్కోర్స్ కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది, మనం కాదనలేం. ఖచ్చితంగా కొన్ని వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. కానీ ఒకదాని తర్వాత ఒకటి భారత్ రష్యా బంధాన్ని ఇక అమెరికా ఎంతగా ద్వేషించిందో, భారత్ని ఒక డెడ్ ఎకానమీ అని ఎలా మాట్లాడాడో మనం చూసాం. వాటన్నిటి తోడు ఇప్పుడు చాలా రోజులుగా ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల క్రింద భాగంలో సో అసలు ఈ ప్రాంతానికి అసలు భారత్కి సంబంధం ఏంటి అనేది చాలా కీలకం. భారత్ అమెరికా మధ్య జరిగేటువంటి మల్బార్ నౌకాదళ విన్యాసాలు ఇక్కడ, అలాగే ఇతర కొన్ని రక్షణ సహకార కార్యక్రమాలు కూడా చాలా వరకు యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పరిధిలోనే నిర్వహిస్తూ ఉంటారు. సో సముద్ర ప్రాంత భద్రతలో ఇది చాలా కీలకంగా మారింది, ఇండియాకి సంబంధించి అయినా సరే, యుఎస్కి సంబంధించి అయినా. సో ఇక్కడి నుంచే చైనాకి సంబంధించినటువంటి సైనిక కార్యక్రమాలను యుఎస్ అబ్జర్వ్ చేస్తూ ఉండేది, ఇండియా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేది. అలాగే తైవాన్కి సంబంధించినటువంటి జలసంధి, చైనా తైవాన్ ఇష్యూలో తైవాన్కి సంబంధించినటువంటి జలసంధి ఇష్యూస్ని ఇక్కడి నుంచే వాళ్ళు మానిటర్ చేస్తూ వచ్చారు. అట్ ది సేమ్ టైం దక్షిణ చైనా సముద్ర వివాదాలకు సంబంధించి అమెరికా ఇక్కడి నుంచే మానిటర్ చేసుకుంది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలకు సంబంధించి ఇది చాలా కీలకం, ఇక్కడి నుంచే వాళ్ళు మానిటర్ చేసుకోవచ్చు. సో అట్ ది సేమ్ టైం ఇండో పసిఫిక్ భద్రతా వ్యూహాలకు సంబంధించి అమెరికా కొన్ని ప్రకటనలు కూడా చేస్తూ రావడాన్ని మనం చూసాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా నుంచి పసిఫిక్ సముద్రం వరకు ఉన్నటువంటి ప్రాంతంలో అమెరికా సైనిక వ్యవహారాలు నిర్వహించే ఒక ప్రధాన కమాండ్ ఇది. అండ్ అట్ ది సేమ్ టైం ఇండియాకి నియర్ బై ఉంటుంది కాబట్టి, ఇండియాకి యూఎస్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇండియా సపోర్ట్ అనేది యూఎస్కి ఎప్పుడూ ఉంటూనే వస్తుంది. మరి ఈ ప్రాంతంలో ఇప్పుడు భారతదేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ని కాదని చెప్పి అంతర్జాతీయ వేదిక మీద అమెరికా చేసినటువంటి ఇలాంటి ఒక ప్రకటనని మనం ఎలా చూడాలి? ఇలాంటి ఒక వైఖరిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎవరి మిస్టేక్ వల్ల జరుగుతుంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? ఇప్పుడిప్పుడే యుద్ధం ఆగిపోయింది, ఇక అమెరికా భారత్ మధ్య ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ అవుతాయి అనుకుంటున్న టైంలో అమెరికా మనల్ని రెచ్చగొట్టేలా, అంతర్జాతీయ స్థాయిలో మన విలువని తగ్గించేలా, మన ప్రయారిటీస్కి విలువ ఇవ్వకుండా పిఓకేని పాకిస్తాన్లో భాగంగా చూపించడమే కాకుండా ఇప్పుడు ఈ ఇండో పసిఫిక్ కమాండ్ని కూడా తమ పేరు మీదకు పూర్తిగా మార్చుకుంది. అఫ్కోర్స్ జియోగ్రాఫికల్గా చూస్తే ఖచ్చితంగా అది అమెరికాకు సంబంధించింది, హవాయి ద్వీపం దగ్గరలో ఉంది. అట్ ది సేమ్ టైం ఇన్నేళ్లుగా భారత్ ఇస్తున్నటువంటి సహకారాన్ని ఇంత ఈజీగా తోసిపుచ్చి వన్ సైడెడ్ డెసిషన్స్ తీసుకొని అమెరికా చేస్తున్నటువంటి ఈ పనులను మనం ఎలా అర్థం చేసుకోవాలి? భారత్కి విలువే ఉంది వీటి వల్ల. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎన్నో సందర్భాల్లో భారత్ నోరు మూసుకొని ఉండడమే దీనికి ఒక కారణం నిజం చెప్పాలంటే. సో మీకేమనిపిస్తోంది ఈ వైఖరి చూస్తుంటే? ఇది భారత్ మెతక వైఖరి వల్ల భారత్కి జరుగుతున్నటువంటి నష్టంగా మీకు అనిపిస్తుందా? మరోవైపు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అమెరికానే ఇలాంటి ఒక మ్యాప్ని రిలీజ్ చేసిందంటే పిఓకేని పాకిస్తాన్లో భాగంగా చూపిస్తూ ఎలా అర్థం చేసుకోవాలి? భారత్ గొప్ప మిత్రదేశం అని, తమకి మోదీ చాలా గొప్ప మిత్రుడని అమెరికా చేస్తున్నటువంటి ప్రకటనలు మనం ఇక ఏమాత్రం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. పిఓకేని పాకిస్తాన్లో భాగంగా అమెరికా వన్ సైడెడ్గా ఎలా చూపించగలుగుతుంది? అది భారత్లో భాగమని అమెరికాకి తెలియదా? ప్రపంచ దేశాలకి తెలియదా? ఖచ్చితంగా ఈ విషయంలో భారత్ ఖండించాల్సిన అవసరం లేదా? ఇంకా ఎన్ని రోజులు నోరు మూసుకొని ఉండాలి భారతదేశం? ఎందుకు ఉంటుంది? అఫ్కోర్స్ మన భారతీయులు అమెరికాలో ఉన్నారు పెద్ద సంఖ్యలో. అనవసరమైన గొడవలకు పోతే వాళ్ళందరూ ఇబ్బంది పడతారు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. అండ్ ఎన్నో లావాదేవీలు ఉన్నాయి ఇరు దేశాల మధ్య.
అవునన్నా కాదన్నా అమెరికా చాలా పెద్ద దేశం, బలమైన దేశం, సోకాల్డ్ అగ్రరాజ్యం. మరి భారత్కి ఏ విలువ లేదా ఇక్కడ? ప్రతిసారి భారత్ తలంచుకుపోవాల్సిందేనా? అమెరికా చేసుకుంటూ పోయినా సరే, ఏం చేసుకుంటూ పోయినా. నిన్నగాక మొన్న జయశంకర్ ఒక మాట మాట్లాడారు, మీరు చూశారో లేదో. యూరోపియన్ కంట్రీస్ ఏనాడు భారతదేశం వల్ల నష్టపోయింది లేదు, కానీ యూరోపియన్ కంట్రీస్ వెపన్స్ వల్ల మాత్రం భారత్ చాలా తీవ్రంగా నష్టపోయింది అని చెప్పి. అంటే ఏ రకంగా కూడా భారత్ తన పని తాను చేసుకుపోయే వైఖరిని అవలంబిస్తూ వస్తుంది. అండ్ ఇదే ఇప్పుడు చేటు చేస్తుంది. మన అంతర్గత విషయాల గురించి, మన దేశాన్ని దూషిస్తూనో, మన దేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడినా సరే, మన యుద్ధం గురించి వాళ్ళు మాట్లాడినా సరే, వన్ సైడెడ్గా స్టేట్మెంట్స్ ఇచ్చినా సరే, మన నావికుల్ని వాళ్ళు చంపినా సరే మాట్లాడడానికి లేదు. వై కాంట్ వి రైజ్ అవర్ వాయిస్? ఎందుకు మనం ఇంకా ఇంత పెద్ద అగ్రరాజ్యం అని చెప్పుకునే ఉపయోగం ఏముంది? మనం టాప్ 3లో ఉన్నాం, టాప్ 5లో ఉన్నాం, ప్రపంచంలో చాలా వేగంగా ఎదుగుతున్న భారతదేశం అని ఎందుకు చెప్పుకోవడం? ఒక మాట తిరిగి అమెరికా గురించి మాట్లాడలేనప్పుడు చిన్న చిన్న దేశాలు, ఇరాన్ లాంటి దేశాలు అమెరికాని తుక్కుగా కొట్టేశాయే, మనం మాట్లాడలేమా? చిన్న చిన్న దేశాలు సైతం అమెరికాని ఎదిరిస్తున్నాయే. ఇంత పెద్ద దేశం అని, విశ్వ గురువు అని చెప్పుకొని, చూడండి G7 సమ్మిట్లో మోదీకి దక్కిన గౌరవం అని మనం చెప్పుకుంటున్నామే. ఎక్కడ మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? పిఓక విషయంలో ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నాం అమెరికాకి, ఇది మా దేశానికి సంబంధించిన విషయం, మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది అని చెప్పలేకపోతున్నాం ఎందుకు? మా నావికుల ప్రాణాలు మీరు కావాలని తీశారు, మీరు దీన్ని కాంపన్సేట్ ఎలా చేస్తారో చెప్పండి అని ఎందుకు అడగలేకపోతున్నాం? ఇంకోసారి ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకోమని ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఇలా అన్ని విషయాల్లోనూ ఎందుకు కాంప్రమైజ్ అవుతూ వస్తున్నాం? డోంట్ యూ థింక్ దిస్ ఈజ్ అవర్ మిస్టేక్? మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా వదిలేసుకుంటూ పోతే ఇక రేపో మాపో మన 7 సిస్టర్స్ని బంగ్లాదేశ్కి అప్పగించేసినా మనం నోరు మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. అలా అని చెప్పి ఆ మ్యాప్ రెడీ చేసినా మనం నోరు మూసుకొని కూర్చోవాల్సి వస్తుందేమో ఖచ్చితంగా. ఏమంటారు మీరు? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి.